హాయ్ అండి. ఇల్లు కొనాలన్నా, కారు కొనాలన్నా, లేదా ఏదైనా పర్సనల్ అవసరానికి లోన్ కావాలన్నా, మార్కెట్లో ఇన్ని ఆప్షన్స్ చూసి ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం ఈ కన్ఫ్యూజన్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఒక క్లియర్ ఐడియాకి వద్దాం. ఇదే కదా మనలో చాలామందిని వేధించే ప్రశ్న. కానీ డోంట్ వరీ, ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకు మీరే చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పగలుగుతారు. దానికోసం మనం కొన్ని బేసిక్ కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాలి. ఓకే, అయితే మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ అసలు లోన్ ఎంపిక ఎందుకంత కష్టమో చూద్దాం. ఆ తర్వాత సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్ల మధ్య తేడా ఏంటి, ఫిక్స్డ్, ఫ్లోటింగ్ వడ్డీ రేట్లంటే ఏంటి అనేవి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మన అవసరానికి ఏ లోన్ సెట్ అవుతుందో అర్థం చేసుకుని ఫైనల్గా కరెక్ట్ నిర్ణయం ఎలా తీసుకోవాలో చూద్దాం. పదండి, లెట్స్ స్టార్ట్. ముందుగా అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. మనం లోన్ కోసం వెళ్ళినప్పుడు మార్కెట్లో మనకు బోలెడని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒక్కో బ్యాంకు ఒక్కో ఆఫర్ ఇస్తుంది. వాళ్ళు చెప్పే టర్మ్స్ అన్నీ మనకు అర్థం కావు. దీంతో మనకు తెలియకుండానే ఒక అయోమయంలో పడిపోతాం. సరైన రీసెర్చ్ లేకుండా తీసుకునే ఆ ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మనం అనుకున్న దానికంటే ఎక్కువ వడ్డీలు కట్టాల్సొస్తుంది. లేదా మనకు కావలసినంత లోన్ అమౌంట్ రాకపోవచ్చు. ఇంకా దారుణమేంటంటే, కొన్నిసార్లు మన అప్లికేషన్ అనవసరంగా రిజెక్ట్ కూడా అవ్వచ్చు. ఇదంతా డబ్బు నష్టమే కాదు, మనశ్శాంతి కూడా పోతుంది. సరే, ఇప్పుడు మన ఆప్షన్స్ని ఫిల్టర్ చేయడానికి హెల్ప్ అయ్యే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అదే కొలాటరల్, అంటే మనం లోన్ కోసం పెట్టే హామీ. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్ అండి. రిస్క్ సెక్యూర్డ్ లోన్లో మనం మన ఆస్తిని లేదా బంగారాన్ని హామీగా పెడతాం. అంటే బ్యాంకుకి రిస్క్ తక్కువ, అందుకే వాళ్ళు మనకు తక్కువ వడ్డీకి ఎక్కువ అమౌంట్ ఇస్తారు. అదే అన్సెక్యూర్డ్ లోన్లో మనం ఎలాంటి హామీ ఇవ్వం, సో బ్యాంకుకి రిస్క్ ఎక్కువ, అందుకే వడ్డీ కూడా ఎక్కువే ఉంటుంది. ఇది ఒక గివ్ అండ్ టేక్ పాలసీ అన్నమాట. ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఈ ఉదాహరణలు చూడండి. ఇల్లు లేదా బంగారం లాంటివి మన దగ్గర హామీగా పెట్టడానికి ఉంటే హోమ్ లోన్ లేదా గోల్డ్ లోన్ లాంటివి బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే వడ్డీ తక్కువ ఉంటుంది. అలాంటి ఆస్తి ఏమీ లేనప్పుడు లేదా అర్జెంటుగా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లోన్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఓకే, లోన్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పెద్ద క్వశ్చన్, ఇంట్రెస్ట్ రేట్. మనం కట్టే ఈఎంఐ ప్రతి నెలా ఒకేలా ఉండాలా, లేక మార్కెట్ కండీషన్స్ని బట్టి మారుతూ ఉండాలా? ఈ డెసిషన్ మన ఫ్యూచర్ ఫినాన్షియల్ ప్లానింగ్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఒకటే, మీకు స్టెబిలిటీ కావాలా లేక ఫ్లెక్సిబిలిటీ కావాలా? అంటే నేను ప్రతి నెలా ఇంతే ఈఎంఐ కడతాను, టెన్షన్ వద్దు అనుకుంటే ఫిక్స్డ్ రేట్ మీకోసమే. లేదు, మార్కెట్ రేట్లు తగ్గితే ఆ బెనిఫిట్ నాకు రావాలి, కొంచెం రిస్క్ అయినా పర్లేదు అనుకుంటే ఫ్లోటింగ్ రేట్ తీసుకోవచ్చు. సో ఇప్పటిదాకా మనకు లోన్ బేసిక్స్ అర్థమయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మన అవసరానికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే లోన్ని ఎంచుకోవడం. ఎందుకంటే ప్రతి పనికి ఒక స్పెసిఫిక్ టూల్ ఉన్నట్టే ప్రతి ఫైనాన్షియల్ నీడ్కి ఒక స్పెసిఫిక్ లోన్ ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇల్లు కట్టడానికి పర్సనల్ లోన్ తీసుకుంటే వడ్డీతో నడ్డి విరిగిపోతుంది. అలాగే ఏదో చిన్న ట్రిప్కి వెళ్ళడానికి హోమ్ లోన్ అడగలేం కదా. సో మన పర్పస్ ఏంటో క్లియర్గా తెలుసుకుని దానికి తగ్గ లోన్ ఎంచుకోవడమే స్మార్ట్ మూవ్. సరే, లోన్ టైప్ ఓకే, ఇంట్రెస్ట్ రేట్ ఓకే, పర్పస్ కూడా క్లియర్. ఇప్పుడు లాస్ట్ కానీ చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్, లోన్ ఎక్కడ తీసుకోవాలి? బ్యాంకులోనా లేక ఎన్బిఎఫ్సిలోనా? రండి, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇందులో ఏది బెటర్ ఏది వర్స్ట్ అని చెప్పలేం, ఎందుకంటే చాయిస్ అనేది మన ప్రొఫైల్పై డిపెండ్ అవుతుంది. మీకు మంచి క్రెడిట్ స్కోర్, స్టేబుల్ ఇన్కమ్ ఉండి ప్రాసెస్కి కొంచెం టైం వెయిట్ చేయగలిగితే బ్యాంకులు బెస్ట్, ఎందుకంటే వడ్డీ తక్కువ ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఫ్లెక్సిబుల్ రూల్స్, ఫాస్ట్ ప్రాసెసింగ్ కావాలనుకుంటే ఎన్బిఎఫ్సిలు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు బెటర్ ఆప్షన్. అబ్బా, ఇన్ని ఆప్షన్స్, ఇన్ని రూల్స్, ఇంత కన్ఫ్యూజన్లో ఫైనల్గా కరెక్ట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి? ఇదే కదా అసలైన ప్రశ్న. ఇక్కడే మనకొక ప్రాపర్ గైడెన్స్ అనేది అవసరమవుతుంది. అక్కడే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. చూడండి, ఫస్ట్ మన అవసరమేంటో క్లియర్గా అర్థం చేసుకోవడం. నెక్స్ట్ మన ఫైనాన్షియల్ కెపాసిటీని అనలైజ్ చేయడం. ఆ తర్వాత మార్కెట్లోని అన్ని ఆప్షన్స్ని కంపేర్ చేసి బెస్ట్ ఆప్షన్ని సజెస్ట్ చేయడం. చివరగా డాక్యుమెంటేషన్ నుండి లోన్ వచ్చే వరకు తోడుగా ఉండటం. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయితే కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఈ మాట చూడండి, తప్పుడు లోన్ ఎంచుకోవడం వల్ల మీ డబ్బు, మనశ్శాంతి
రెండూ పోతాయి. కాని సరైన గైడెన్స్ ఎంచుకుంటే పరిస్థితి మొత్తం మారిపోతోంది. ఎంత నిజమో కదా, ఒక్క చిన్న పొరపాటు కూడా లాంగ్ టర్మ్లో మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. సో ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం తీసుకోబోయే నెక్స్ట్ ఫైనాన్షియల్ డెసిషన్ అది గుడ్డిగా తీసుకున్నది కాకుండా పూర్తి అవగాహనతో, నాలెడ్జ్తో, ఆత్మవిశ్వాసంతో తీసుకున్నదై ఉండాలి. అదే స్మార్ట్ డెసిషన్.